రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఈ ప్రభావంతో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఐఎండీ హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు అధికారులు. సీఎస్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఇక అటు మంత్రి పొంగులేటి, కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో సర్కార్ అలర్ట్ అయింది. భారీ వర్షాలపై సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. ఇవాళ రేపు రెయిన్ అలర్ట్ ఉండటంతో అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. అవసరమైతేనే రోడ్లపైకి జనం రావాలని సూచించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జిల్లాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కలెక్టర్లతో పాటు సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెయిన్ అలర్ట్ పై సీఎస్, డీజీపీతో పాటు కలెక్టర్లు, ఎస్పీలు, జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. సిటీ శివారులోని హిమేత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే వరదతో ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైతే షెల్టర్ హోంలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. చెరువులు, కుంటలకు గన్లు పడకుండా ఇరిగేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జలాశయాలు, జలవనరుల దగ్గర సెల్ఫీలు దిగకుండా యువతను నివారించాలని సూచించారు. ఇమిడియట్లీగా ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించింది అతి భారీ వర్షాలు పడే జిల్లాలు ఏవైతే ఉన్నాయో, పడ్డాయి కొన్ని జిల్లాలు ఉన్నాయి, పడబోతున్న జిల్లాలు ఉన్నాయి. వాటిలో కూడా ఆ జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం రెడీగా ఉండాలి. అంటే స్పెసిఫిక్ ఐటమ్ బై ఐటమ్, ఎందుకంటే పాత గోడలు ఉన్న దగ్గర కొన్ని ఇన్సిడెంట్లు మన గతంలో చెప్తున్నా కూడా జరుగుతున్నాయి. అటువంటి దాంట్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ, అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నందున మోడల్స్ ఆధారంగా చూసుకుంటే మనకి ఈరోజు రేపు భారీ, అతి భారీ వర్షాలు 1-2 చోట్ల పశ్చిమ జిల్లాల్లోని అత్యంత భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రెడ్ వార్నింగ్స్, రేపు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. మరో 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.